ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు నేను తెలియపరుస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు నేను తెలియపరుస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్న పరిశుద్ధాత్మ దేవ తండ్రి, ఈ సాయంకాల సమయం ఉందయ్యా అయ్యా నీ బిడ్డలతో కూడి దేవా నేను ఆరాధించి నీ నామాన్ని మహింపరిచే కృపను దేవా మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. అయ్యా ఈ బిడ్డలను దేవ వాక్యం యొక్క లోతుల్లోనికి తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ వీరితో మాట్లాడండి, వీరికి బోధించండి. అయ్యా మా మధ్యలోకి మీరు రమ్మని ప్రార్థిస్తున్నాను దేవా. మా మధ్యలో నీ దేవదూతల పరిచర్యను ఉంచమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములు దేవా ఈ కూడికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇంకను దేవా అయ్యా నీ బిడ్డలను దేవా త్వరపెట్టుకుని నీ శరీరాన్ని తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చాలా రోజుల తర్వాత మీతో కలుసుకుని మళ్ళీ వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన విశేషమైన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు నేను తెలియపరుస్తున్నానండి. ఓకే, ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశం నిమిత్తము మనము రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదామా. ఈ ఒక్క వచనమే మీకు చెప్తాను. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుతారా? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. ఓకే, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసున విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఓకే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. సో విమోచనము ద్వారా మనము ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నాం. ఇక్కడ విమోచన అని ఉంది కదా, ఈ విమోచన గురించి నేను ఈరోజు మీకు కొంచెంగా తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. సో ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామండి? మనము జీవిస్తున్నాం కదా. ఇప్పుడు మనం ప్రజెంట్ జీవిస్తున్న కాలము ఏమంటారు? కృపాకాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. మనం ఏ కాలంలో ఉన్నామండి? కృపాకాలంలో ఉన్నాం. కృపాకాలం. అయితే ఈ కృపాకాలానికి ముందు సో 5 కాలాలు ఉన్నాయి. బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఎలా ఈ కాలాలని డివైడ్ చేశారంటే 7 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. 7 యుగములుగా ఈ యొక్క కాలాలను డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం 5 కాలాలను దాటుకుని 6వ కాలంలో ఉన్నాం. ఇంకా 7వ కాలం రాలేదు. 7వ కాలం ఏంటంటే యేసయ్య 2వ రాకడ. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. 7వ కాలం ఏంటి? యేసయ్య 2వ రాకడ. అయితే 5 కాలాలను దాటుకుని మనం 6వ కాలమైనటువంటి కృపాకాలంలో ఉండడం జరుగుతుంది. అయితే ఈ కృపాకాలంలో మనం ఉన్నాం కదా. ఈ కృపాకాలంలో దేవుని యొక్క కృప మనకి ఏం చేస్తుంది? ఈ కృపాకాలంలో దేవుని కృప మనల్ని ఎలాగ నడిపిస్తుంది? దేవుని కృప మనల్ని ఎటువంటి నీతిమంతులను చేసింది అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటాము. ఈ దేవుని కృప మనల్ని నీతిమంతులుగా చేసింది కదా, దేవుని కృప మనల్ని ఉన్నతమైన వారినిగా రక్షించింది కదా. అయితే దేవుని కృప ద్వారా నీతిమంతులమైనటువంటి మనకు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఆయన దీవెనలు మనం ఎలా పొందుకోవాలి? ఆయన కృపను తీసుకున్నాం మనము ఎలా నడవాలి? ఎలా నడిస్తే ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం? దానినే ఈరోజు నేను ముందుంచాలని ఇష్టపడుతున్నాను. అయితే చెప్పాను కదా, అయితే మనందరికీ తెలుసుకోవాలని సో ఈ యొక్క 5 కాలాలను కొంచెం మీకు వివరిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం వలన మనకి ఇవ్వబడిన ఆశీర్వాదం కానివ్వండి, ఆయన యొక్క పునరుద్ధానం వలన మనకు ఇవ్వబడిన ఆ గొప్ప మార్పు మన జీవితంలో ఎలాగ పనిచేస్తుంది, ఆ గొప్ప మార్పు మన జీవితంలో ఎలాగ ఆయన కార్యం చేస్తున్నాడో మనం చూస్తాం. అయితే ఈ కాలాలను కానీ మనం కానీ చూసినట్లయితే ఈ కాలాలను సుమారుగా 7 కాలాలుగా విభజించడం జరుగుతుంది అనమాట. 7 యుగములుగా ఈ యొక్క వేద పండితులు, బైబిల్ పండితులు విభజించినట్లు మనం చూడగలం. అయితే ఈ యొక్క 7 కాలాలు ఇంగ్లీష్లో అయితే డిస్పెన్సేషన్స్ అనే అంటారు. ఈ యొక్క డిస్పెన్సేషన్ అనే పదానికి అర్థం ఏంటంటే ఎందుకు ఇట్లా 7 యుగములుగా విభజించారంటే ఒక విశిష్టమైన ఒక ప్రత్యేకమైన దేవుని చిత్తానికి ఎంతవరకు ప్రజలు విధేయత చూపుతున్నారో లేదో పరీక్షించే కాలాన్నే డిస్పెన్సేషన్ అంటారు. హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. శేషన్ అంటే 7 కాలాలుగా విభజించారు కదా. ఈ 7 కాలాలు విభజించిన విధానాన్ని ఏమంటారంటే డిస్పెన్సేషన్స్ అంటారు. అంటే ఒక దీని యొక్క అర్థం ఏంటంటే ఒక విశిష్టమైన, ఒక ప్రత్యేకమైన దేవుని చిత్తానికి, ఓకే, దేవుని చిత్తానికి ప్రజలు ఎంతవరకు లోబడుతున్నారో లోబడటం లేదో అని పరీక్షించే కాలాన్ని డిస్పెన్సేషన్స్ అంటారు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. అయితే మొట్టమొదటి కాలాన్ని ఎలాగా పరిగణించారంటే పాపము తెలియని కాలంగా పరిగణించడం జరుగుతుంది. మొట్టమొదటి కాలాన్ని పాపము తెలియని కాలం అంటే ఆదాము అవ్వలు దేవుడు చెప్పిన తినద్దు వద్దు అని చెప్పిన పండును తినక ముందు ఉన్నటువంటి కాలాన్ని ఏమంటారంటే పాపము తెలియనటువంటి కాలంగా పరిగణించడం జరుగుతుంది అనమాట. అవ్వ ఆదాములు ఎప్పుడైతే పండు తింటారో, సో ఆ పండు తినక ముందు ఉన్నటువంటి కాలాన్ని పాపము తెలియనటువంటి కాలంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే ఆదికాండం 1వ అధ్యాయం నుండి ఆదికాండము 3వ అధ్యాయం 23వ వచనం వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని ఏమంటారంటే పాపము తెలియనటువంటి కాలంగా చెప్తారనమాట. ఇది మొదటి కాలానికి సంబంధించినదిగా మనం చూస్తాం. అలాగే రెండవ కాలం, సో రెండవ కాలాన్ని ఎలా విభజించారంటే బైబిల్ పండితులు మనస్సాక్షి కాలంగా విభజించడం జరుగుతుంది. ఏంటి, ఎందుకు ఈ మనస్సాక్షి కాలం అని పేరు పెట్టారు? ఎందుకు పెట్టారంటే వీరికి అనేది మనుషులకి రూల్స్ అనేవి ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. ఎందుకంటే వారు మనస్సాక్షిని బట్టి వారు జీవించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే వారు మనసు చెప్పిన విధంగా వారు నడవడం అనేది జరుగుతుంది. అంటే ఈ మనస్సాక్షిని బట్టి వారి జీవితం ఉండాలని ఆలోచన చేస్తూ వారు అలా నిర్ణయించడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అప్పటికి ధర్మశాస్త్రం అనేది వాళ్ళకి ఇవ్వలేదు, ఇంకా దేవుని యొక్క కట్టడలు అనేవి ఇంకా రాలేదనమాట. సో వారికి ఇష్టం వచ్చిన అర్పణలు దేవునికి తీసుకురావడం, వారికి ఇష్టం వచ్చినటువంటి బలిని దేవునికి అర్పించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కయ్యూను ఏబేలు ఉన్నారు కదా, ఈ కయ్యూను ఏబేలు, సో కయ్యూనేమో తన పంటల నుండి కొంత దేవునికి అర్పణగా తీసుకొస్తాడు, ఏబేలేమో శ్రేష్టమైనది తీసుకొస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి మనసుకు నచ్చిన దానిని తీసుకుని దేవునికి వస్తున్నారు. అంటే ఇక్కడ దేవునికి విధేయత అంటే లోబడి ఇవ్వాలి కదా, దేవునికి మంచి శ్రేష్టమైనది ఇవ్వాలి కదా అని చెప్పేసి దేవునికి లోబడకుండా విఫలమవటాన్ని మనం చూస్తాం. పాపం తెలియని కాలంలో వాళ్ళు లోబడని పరిస్థితి చూసాము. సో తినొద్దున్న పండు తినడం వల్ల వాళ్ళు తొలగిపోయారు, అక్కడ దేవుని మాట వినకుండా పాపంలో పడిపోయారు. అలాగే ఈ మనస్సాక్షి కాలమైనటువంటి రెండో కాలంలో కూడా దేవుని మాటకు లోబడకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి కార్యాలను చేయడం జరుగుతుంది. 2 కాలాలు మనం చూసాం. మూడో కాలం, మొట్టమొదటిది పాపము తెలియని కాలంగా మనం చూసాం, అక్కడ విఫలమయ్యారు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు దేవునికి లోబడకుండా. రెండవదిగా మనస్సాక్షి కాలం, ఈ మనస్సాక్షి కాలంలో కూడా వాళ్ళు దేవునికి లోబడకుండా పోవడం జరుగుతుంది. మూడవ కాలం ఏంటంటే మానవుల ఏలుబడి కాలంగా మనం చూస్తాం. మూడో కాలాన్ని మానవుల ఏలుబడి కాలంగా చూస్తాం. ఏంటి ఇది ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం 8వ అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం వరకు ఉన్నటువంటి కాలాన్ని మానవులు ఏలుబడి చేసిన కాలంగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నోవాహు కొన్ని నియమ నిబంధనల చేత దేవుడు అతన్ని హెచ్చరించడం జరుగుతుంది అనమాట. సో అతని సంతానం నుండి వచ్చినటువంటి షేము, హాము, హ్యాపెతు, సో వారి సంతానం నుండి వచ్చినటువంటి కనానీయులు వారి యొక్క సంతానం భూమి మీద విస్తరించడం వల్ల, భూమి మీద వారు ప్రబలమవడం వల్ల, సో వారు బలవంతులుగా ఉండడం, అలాగే వారిలో నుండి నిమ్రోద్ అనే ఒక వ్యక్తి సో రావడం, సో నిమ్రోద్ అనే వ్యక్తి ఆ యొక్క ప్రజలను పరిపాలించడం, సో దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపకుండా వారు దేవుని కట్టడలను పాటించకుండా దేవుని మాటలు వినకుండా ఎత్తైన గోపురాలను కట్టడం, సో అక్కడ మానవులు ఏలుబడి చేసినటువంటి కాలంగా మనము చూడగలం అనమాట. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో కాలం ఏంటంటే వాగ్దాన కాలం. వాగ్దాన కాలం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు కొంచెం అవగాహన ఉండటం కోసం, మనకు తెలియకుండా ఉండకూడదు కదా దేవుని వాక్యం. సో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఒక క్వశ్చన్ వేశారనుకో, ఈ క్వశ్చన్కి మనం జవాబు చెప్పాలి. సో అందుకే నేను ఇవన్నీ నేను మీకు క్లుప్తంగా వివరించి చెప్తున్నాను. నాలుగో కాలం ఏంటంటే వాగ్దాన కాలం. ఆదికాండం 12వ అధ్యాయం మొదలుకొని నిర్గమకాండం 18వ అధ్యాయం వరకు ఉన్నటువంటి కాలాన్ని వాగ్దాన కాలం అంటారు. అయితే ఈ వాగ్దాన కాలానికి ఇప్పుడు మనం ఉన్నటువంటి కృపాకాలానికి కొద్దిగా దగ్గర సంబంధం ఉన్నట్లు మనం చూడగలం. ఎందుకు దగ్గరగా సంబంధం ఉందంటే ఈ వాగ్దాన కాలం అనేది కృపాకాలానికి చాలా దగ్గరగా ఉండే కాలంగా మనం చూడగలం. ఎందుకంటే వాగ్దాన కాలానికి మించింది కృపాకాలంగా మనం చూడగలం. అంటే ఎట్లా చెప్పగలరు బ్రదర్ అని మీరు నన్ను అడగొచ్చు.
సో దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరితో వాగ్దానం చేశాడు? అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నీ నామాన్ని నిన్ను అభివృద్ధి చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను చెప్పించేవారిని నేను చెప్పిస్తా, నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తా అని చెప్పేసి కొన్ని ప్రమాణాలు, కొన్ని వాగ్దానాలు అక్కడ అబ్రహాంతో నిబంధన చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఆమె చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా నిబంధన చేసుకుంటున్నప్పుడు సో దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సంతానంలో వచ్చేటువంటి యాకోబు, ఇజ్రాయేలు. సో ఇజ్రాయేల్ ప్రజలు కొన్నిసార్లు దేవుని మాటకు వినకుండా విఫలమవటాన్ని మనం చూస్తామన్నమాట. వారు దేవుని లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోవడాన్ని మనం చూస్తాం. కానీ దేవుడు మాత్రం వారిని మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన దేవుడు కనుక వాగ్దానం కింద ఉన్న ప్రజలుగా వారిని ఉంచడం జరుగుతుంది అనమాట. ఆమెను చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ షరతులు లేకుండా అబ్రహామును తన సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు సో అబ్రహాం మొదలుకొని మోషే వరకు ఉన్నటువంటి కాలాన్ని వాగ్దాన కాలంగా పరిగణించడం జరుగుతుందన్నమాట. అబ్రహాం మొదలుకొని మోషే వరకు ఆదికాండము నిర్గమకాండం, ఆదికాండము ఈ యొక్క 12వ అధ్యాయం మొదలుకొని అదే మోషే ధర్మశాస్త్రం ఇవ్వక ముందు ఉన్నటువంటి కాలాన్ని దేవుడు సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు కదా. అంటే 19వ అధ్యాయం వరకు నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు ఉన్నటువంటి కాలాన్ని ఈ యొక్క 4వ కాలంగా వాగ్దాన కాలంగా పరిగణించడం జరుగుతుంది. 5వ కాలం ఏంటంటే ధర్మశాస్త్ర కాలం. అప్పుడు దేవుడు కొన్ని కట్టడలు సో మోషేతో మాట్లాడడం, సో మోషేకి కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం. ఆజ్ఞలు ఏంటండి? దేవుడికి ఆజ్ఞలు ఏంటి? ఒక క్వశ్చన్. ఓకే, నేనే చెప్తాను. మనం అనుకుంటాం 10 అనుకుంటాం, దేవుడిచ్చిన ఆజ్ఞలు 10 అనుకుంటాం. ఓకే 10 నేను కాదంటున్నా, కానీ ఆజ్ఞలు 10 ఆజ్ఞలే. కానీ మొత్తం టోటల్గా 613 ఆజ్ఞలు ఉన్నాయండి. టోటల్గా దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటంటే 613 ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞల్లో శ్రేష్టమైనవి ఈ 10 ఆజ్ఞలు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సో ఈ ధర్మశాస్త్రం, దీని అంతా కలిపి ధర్మశాస్త్రం అంటారు. ధర్మశాస్త్రం అంటే ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు ఉన్నటువంటి ఖండాన్ని పంచఖండాలుగా అంటారు. సో హీబ్రూ భాషలో అయితే తోరా అని పిలవడం జరుగుతుంది. మనమైతే ధర్మశాస్త్రం అంటాము, హీబ్రూలో వారు తోరా అని పిలుస్తారు. దానికి తోరా అంటే 5 ఖండాలు అనమాట. సో మోషే రాశాడు ఈ 5 ఖండాలు కూడా. ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు ఉన్నటువంటి 5 ఖండాలను మోషే రాశాడు. దీనిని వారు హీబ్రూలో ఏమంటారో ప్రజలు దేవుని మాట వినకుండా, విధేయత చూపకుండా వాళ్ళు ఫెయిల్ అవటాన్ని చూస్తాం. అంటే తప్పు చేస్తే, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఒక గొర్రెనివ్వడము, మరలా తప్పు చేస్తే ఇంకొక మేకనివ్వడము. అంటే మనిషి దేవుని మాట వినకుండా విఫలమవటాన్ని మనం చూస్తాం అన్నమాట. అయితే ఈ యొక్క వెంటనే వారు దేవుని మాటను వినకుండా వాళ్ళు తప్పిపోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క ధర్మశాస్త్ర కాలం అని చెప్తున్నాం కదా. సీనాయి కొండ మీద దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మొదలుకొని అక్కడ దేవుని మాటలు దేవుడు మోషేతో చెప్తారు కదా. అక్కడి నుండి ప్రభువు యేసుక్రీస్తు వారు శిలువ మీద కల్వరి కొండ మీద చనిపోయినంత వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని ఈ యొక్క ధర్మశాస్త్ర కాలంగా పరిగణించడం జరుగుతుంది. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సీనాయి కొండ మొదలుకొని ప్రభువు యేసుక్రీస్తు వారు కల్వరి కొండ మీద చనిపోతాడు కదా, మరణిస్తారు కదా. ఈ మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని ధర్మశాస్త్ర కాలంగా పరిగణించడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న కాలం ఏంటంటే కృపాకాలం. ఈ యొక్క కృపాకాలంలో దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? సో ఇప్పుడు యేసయ్య తన కృపనిచ్చి మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మన పాపముల నిమిత్తం మరణించి మనకు బదులుగా ఆయన ఒక వ్యక్తిగా ఆయన చనిపోయి 3వ రోజున పునరుద్ధరణ తిరిగి లేచి, పునరుద్ధరణ అంటే ఏంటంటే పునరుద్ధరణ అంటే ఏంటో మర్చిపోకూడదు అనమాట. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పునరుద్ధరణ యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశంగా ఉన్నట్లు మనం చూడగలం. అందుకనే దేవుడు చెప్తాడు కదా, నేడు అను సమయం ఉండగానే మీరు రక్షణ పొందుకోవాలి అని మాట్లాడడాన్ని మనం చూస్తాం అనమాట. అయితే ఈ కృపాకాలం అనేది మనలను ఎలాగా ఆశీర్వాదకరంలోనికి నడిపిస్తుంది? ఈ కృపాకాలంలో దేవుడు తన కృప చేత మనలను ఎలాగా ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు? మనము ఎలాగా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే, ఈ కృపాకాలంలో మన క్రియల వలన కాకుండా, జాగ్రత్తగా వినండి, ఈ కృపాకాలంలో మన క్రియల వలన కాకుండా మనము యేసుక్రీస్తును ఒప్పుకొనటం బట్టి,
యేసుక్రీస్తును అంగీకరించడం బట్టి, యేసుక్రీస్తును ఒప్పుకోవటం వల్ల, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం వల్ల ఆయన కృపలోనికి వస్తున్నామన్న విషయం మనం మర్చిపోకూడదు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపాకాలంలో మన క్రియల వలన కాదు, మనం ఏ పని చేయలేదు, మనం ఏ క్రియలు చేయలేదు, కానీ మనం జస్ట్ అట్లా ఒప్పుకుంటే చాలు. ఆయనను ఒప్పుకోవటం వల్ల, ఆయన క్రీస్తు రక్షకుడు అని ఒప్పుకోవటం వల్ల, ఆయన అంగీకరించడం వల్ల ఆయన కృపలోనికి వస్తున్నామన్న విషయం మనం మర్చిపోకూడదు. సో ముందున్న 5 కాలాలకును ఈ కృపాకాలానికును ఒక పెద్ద తేడా ఉందండి. ముందున్నటువంటి 5 కాలాలు, పాపము తెలియని కాలము, మనస్సాక్షి కాలము, వాగ్దాన కాలము, మానవుల ఏలుబడి కాలము, అలాగే ధర్మశాస్త్ర కాలము, ఈ 5 కాలాలకు అలాగే ఈ యొక్క 6వ కాలమైనటువంటి కృపాకాలానికి ఒక పెద్ద తేడా ఉంది. ఎందుకంటే మిగిలిన 5 కాలాల్లో నీవు నీతిమంతుడువా దుర్మార్గుడువా అనేది నిర్ణయించబడుతుంది. కానీ ఈ 6వ కాలంలో నీ క్రియలను బట్టి కాకుండా నీవు దేవుణ్ణి అంగీకరించావా, యేసుప్రభును అంగీకరించావా, అంగీకరించలేదా, నువ్వు ఆయన ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా. సో నువ్వు యేసుప్రభును అంగీకరించిన బట్టి సో నీవు నీతిమంతుడిగా మారటం అనేది జరుగుతుంది అనేది ఈ యొక్క 6వ కాలంలో నిర్ణయించబడుతుంది అనమాట. అయితే ఈ కృపాకాలంలో ఉన్నటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే, నీవు దేవునిని విశ్వసిస్తున్నావు, నువ్వు దేనిని నమ్ముతున్నావు. యేసుప్రభును నీవు విమోచకుడని నువ్వు విశ్వసిస్తున్నావా లేదా తిరస్కరిస్తున్నావా? యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తున్నావా లేదా తిరస్కరిస్తున్నావా? యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా లేక అవిశ్వాసం ఉంచుతున్నావా? లేదా దేవుడు లేడని చెప్తున్నావా? యేసుక్రీస్తు సిలువలో మా కొరకు మరణించి ఆయన పునరుద్ధరణై ఆయన మన పాపముల నిమిత్తం సో ఆయన మా యొక్క పాపములు ఆయన మీద వేసుకున్నాడని మనం నమ్ముతున్నామా లేదా నమ్మటం లేదా? దీనిని బట్టే మనము నీతిమంతులం కాదా అనే విషయం అర్థమవుతుంది. నమ్మిన వారు చెప్పలు కూడా దేవుని మనం మహింపడతామా? హల్లెలూయా. అందరూ హల్లెలూయా మీ మనసులో చెప్పుకోండి. మీ మైక్ ఆన్ చేయకపోయినా కూడా దేవుని యొక్క సంచారం మీ మధ్యలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రక్కన అక్కడ సంచరించడాన్ని నా స్పిరిట్ లో నేను గమనించగలుగుతున్నా. సో దేవుని చిత్తంలో ఉన్న బిడ్డలు మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ తర్వాత నీవు నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం యేసయ్య కృపలోకి వచ్చిన తర్వాత మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కనుక ఆ నీతి ఎందుకు అంటే నీతి యొక్క ఫలము ద్వారా నీతి క్రియలను చేయడానికి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడన్న విషయాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనలను ఎందుకు నీతిమంతులుగా చేశాడు? మనం ఏ క్రియలు చేయలేదు. సో ముందున్న 5 కాలాల్లో వాళ్ళ క్రియలు చేశారు. ఏ క్రియలు చేశారు? వాళ్ళు తప్పు చేస్తే ఒక బలిని, ఒక గొర్రెని అర్పించడము. సో వాళ్ళ క్రియల వల్ల వాళ్ళు నీతిని పొందుకోలేకపోయారు. కానీ ఇక్కడ 6వ కాలంలో క్రియలు అనేవి లేవు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ క్రియలు అనేవి లేవు. ఎందుకు లేవంటే యేసయ్య తన ఉచితమైన కృప ద్వారా సో మనం ఆయన ఒప్పుకోరట ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా అయ్యాం ఆయన విమోచన ద్వారా. అయితే ఉచితముగా నీతిమంతులం అయ్యాం కాబట్టి ఎందుకు నీతిమంతులం అయ్యామంటే నీతి క్రియలు జరిగించడానికి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చేశాడు దేవుడు మనల్ని నీతిమంతులుగా? నీతి యొక్క ప్రతిఫలముగా, నీతి యొక్క ఫలాలను మనం ఆయన క్రియలను చేయడానికి ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇదే ముందున్న కాలాలకి ఈ కృపాకాలానికి ఉన్నటువంటి పెద్ద తేడా. ఇక్కడ క్రియలు ఉన్నాయి, సో అక్కడేమో క్రియలు ఉన్నాయి, సో ఇక్కడేమో క్రియలు లేవు. అక్కడ క్రియలు నీవు నీతిమంతుడు అవడానికి క్రియలు అక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ నీతిమంతుడు అవడానికి క్రియలు అనేవి లేవు. కాబట్టి దానికి ప్రతిఫలంగా చేయవలసిన నీతి క్రియలు ఇక్కడ ఉన్నట్లు మనం చూడగలం. ఇక్కడ ఇవ్వబడిన ఒకే ఒక షరతు ఏంటంటే యేసు ప్రభువును నువ్వు అంగీకరిస్తున్నావా లేదా తిరస్కరిస్తున్నావా అనేది ఒక్క షరతు మాత్రమే ఇక్కడ ఉండడాన్ని మనం చూస్తాం. అంగీకరిస్తే మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాము. సో నీతికి తగిన క్రియలు చేయడానికి మనం ఈ భూమి మీద పుట్టామన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో ఈ నమ్మటం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప షరతుగా ఉన్నట్లు మనం చూడగలం అన్నమాట. అదేం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఈ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మళ్ళీ ఒకసారి చదువుతాను. ఇందులో ఏముందో మళ్ళా మనం ఒకసారి చూద్దాము. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఈ కృప అనే పదం పాత నిబంధనలో ఉపయోగించబడింది. ఈ కృప అనే పదం పాత నిబంధనలో ఉపయోగించబడింది, కానీ దాని యొక్క పరిపూర్ణత కొత్త నిబంధనలో నెరవేర్చడాన్ని మనం చూస్తామన్నమాట. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. అది పాత నిబంధనలో ఉపయోగించబడింది, కానీ
అది ఎక్కడ పరిపూర్ణమైందంటే ప్రభు యేసుక్రీస్తులో పరిపూర్ణమైంది. ఈ క్రొత్త నిబంధనలోనే పరిపూర్ణం అవడాన్ని మనం చూస్తాం. ఇక్కడ విమోచన అనే పదం ఉంది కదా, ఇక్కడ విమోచన అనే పదం ఉంది కదా, ఈ విమోచన అనే పదానికి 3 అర్థాలు ఇవ్వబడ్డాయి. గ్రీక్ భాషలో ఈ విమోచన అనే పదానికి 3 అర్థాలు ఇవ్వబడ్డాయి. అవి కూడా మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడతాను. ఎందుకు అంటే దేవుని కృప మనల్ని ఉచితంగా ఇవ్వబడిన ఆయన కృప ఉచితంగా మనల్ని నీతిమంతులు అనే ఒక స్థితికి దేవుని కృప తీసుకొచ్చిందన్న విషయం మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ దేవుని కృప మనకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. దేవుని కృప మనకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? ఎలాగంటే దేవుని కృప మనకు విమోచించుటకు, లేదా మనల్ని రక్షించుటకు, లేదా మనల్ని విడిపించుటకు. ఆమేన్ చెప్దామా? దేవుని కృప మన పాపముల నుండి, మన యొక్క అపరాధముల నుండి విడిపిస్తుంది. విమోచింపబడతాము, రక్షింపబడతాము ఆయన కృప. సో ఆయన కృప చేసే పని ఏంటంటే, మొట్టమొదటి పని ఏంటంటే మనకు విమోచన దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. సో ఈ విమోచన, రక్షణ ఆయన కృప ద్వారా దొరుకుతుందా అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇది మొదటి విషయం. సో దేవుని కృప చేసే రెండో పని ఏంటంటే, దేవుడు మనల్ని విమోచించాడు కదా, దేవుడు మనల్ని రక్షించాడు కదా. సో దేవుడు మనల్ని విమోచించాడు, రక్షించాడు కాబట్టి మనము విశ్వాసంలో విశ్వాస జీవితం జీవించడానికి సహాయపడే దేవుని కృప. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని విడిపించాడు, అంతటితో ఊరుకోవట్లేదు దేవుడు. సో మన విశ్వాస జీవితంలో మనం ఎలా దేవుని దగ్గరికి రావాలి, మనం ఎలా ఆయన స్వరాన్ని వినాలి, మనం ఎలా వాక్యాన్ని ధ్యానించాలి, మనం ఎలా ఆయన కట్టులోకి లోపడాలి. సో మన జీవితం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? మన భవిష్యత్తు దేని మీద ఆధారపడలేదండి, ఒక దేవుని వాక్యం మీద ఆధారపడింది. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు మన లైఫ్ లో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే మన లైఫ్ లో మనం వాక్యం వినే వాళ్ళగా ఉండకూడదు. మన జీవితంలో మనం వాక్యం వినేవారుగా ఉండకూడదు. ఎందుకు అంటే వాక్యం వినాలి, ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టే వాళ్ళంగా ఉండకూడదు. ఆ వాక్యం విడిచిపెట్టే వాళ్ళగా ఉండకూడదు, కానీ ఆయన స్వరం వినే స్థితిలోనికి మనం రావాలి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరం వినే స్థితిలో రావాలి. ఎట్లా వింటాం ఆయన స్వరం? ఎట్లా వింటామంటే బైబిల్లో ఆత్మ ఫలాలు అనేవి ఉంటాయి, 9 ఆత్మ ఫలాలు. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వము, మంచితనం, విశ్వాసము, ఆశా నిగ్రహము, సాత్వికము, ఇవి ఉంటాయి. సో ఈ ఆత్మ ఫలాలు ఇప్పుడు చదువుకున్నాం కదా, దేవుడు మనల్ని ఎందుకు నీతిమంతులు చేశాడు? ఈ ఆత్మ ఫలాలు మన లైఫ్ లో మనము అనుభవించాలి. ఈ ఆత్మ ఫలాలను మనం కలిగి ఉండాలి. ఓకే, ఈ ఆత్మ ఫలాలు ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఏముంటే మీరు చదువుకోండి తర్వాత. అయితే ఇవి మనము కలిగి జీవిస్తున్నప్పుడు, అదే నీతి క్రియలు అంటే ఇవే, ఈ క్రియలను కలిగి మనం జీవిస్తున్నప్పుడు, సో మనకు నెక్స్ట్ ఇచ్చే గిఫ్ట్స్ ఏంటంటే 9 వరాలు, కృపా వరాలు 9 ఉంటాయి కదా. స్వస్థపరిచే వరం, సో భాషలు మాట్లాడే వరం, సో వీటిని మనకిస్తాడు. వీటిని ఇవ్వడం వల్ల మనము దేవుని యొక్క స్వరాన్ని మనం వింటాం. కొంతమందికి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొంతమందికి దేవుడు ప్రార్థనలో మాట్లాడతాడు, కొంతమందికి ఆలోచించి మాట్లాడతాడు. సో ఇది అనేది ప్రతి ఒక్కరు పొందుకోవాలనేది దేవుని చిత్తం. ఓకే, మనం వేరే టాపిక్ వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ మనము చదువుకున్నాం కదా, ఉచితముగా నీతిమంతులంగా మనం తీర్చాడని దేవుడు. అయితే నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, రక్షింపబడుటకు లేక విమోచింపబడుటకు ఉపయోగపడే దేవుని కృప ఎలాంటిదో నేను మీకు తెలియపరుస్తాను. సో దేవుడు మనల్ని రక్షించాడు కదా, దేవుడు మనల్ని విమోచించాడు కదా. సో విమోచించి రక్షింపబడిన మనము ఆయన కృప మనకి ఏం చేస్తుందో అది మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ చదువుకున్నాం కదా, విమోచన అనే పదము ఉపయోగపడే దేవుని కృప ఎంత గొప్పదో మనం చూస్తాం. ఈ విమోచనకు ఉపయోగపడే దేవుని కృప ఎంత గొప్పదో మనం చూడగలం. ఈ విమోచన అనే పదమును గ్రీక్ భాషలో 3 పదాలుగా వాళ్ళు పలుకుతారు. సో ఈ క్రొత్త నిబంధన అంతా గ్రీక్ భాషలో రాయబడింది. సో పాత నిబంధన అంతా హెబ్రూలో రాయబడింది. అయితే ఈ గ్రీక్ భాషలో ఇక్కడ ఉన్నటువంటి విమోచన అనే పదం దగ్గర ఉన్నటువంటి అర్థాలు 3 అర్థాలుగా వారు పరిగణించడం జరుగుతుంది. ఇంగ్లీష్లో అయితే రెడెంప్షన్ అంటారు, సో తెలుగులో అయితే విమోచన అంటారు, సో లేక విడుదల అనే పదాలుగా మనం చూస్తాము తెలుగులో. అయితే గ్రీక్ భాషలో 3 పదాలు ఉండడం చూస్తాం. ఈ 3 పదాల్లో మొట్టమొదటి పదం ఏంటంటే, ఈ విమోచనను వాళ్ళు ఎలా పిలుస్తారంటే అగరజో అని పిలవడం జరుగుతుంది. ఎలా పిలుస్తారండి? విమోచన అని వాళ్ళు చెప్పాలనుకుంటే అగరజో అని పిలవడం జరుగుతుంది. అగరజో లేదా అగరజోన్ అంటారు. మనమైతే విమోచన అంటాం, ఆయన విమోచన అంటాం, దేవుని యొక్క విమోచన అంటాం.
సో వాళ్ళు అగరజో అని పిలవడం జరుగుతుంది. ఏంటి ఈ అగరజో? ఈ అగరజో అనే పదానికి అర్థం ఏంటి? ఈ అగరజో అనే పదానికి అర్థం ఏంటంటే టు పర్చేస్ ఇన్ ది మార్కెట్ అనేటువంటి అర్థం ఇవ్వబడుతుంది. టు పర్చేస్ ఇన్ ది మార్కెట్ ఏంటంటే ఈ విమోచన అనే పదము ఈ అగరజో అనే పదానికి సో అర్థం ఏంటంటే టు పర్చేస్ ఇన్ ది మార్కెట్ అంటే ఒక మార్కెట్ లో కొనుగోలు చేయటం అని అర్థం ఇవ్వబడుతుంది. ఆమె చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అగరజ అనే పదానికి ఒక మార్కెట్ లో కొనుగోలు చేయటం అనే అర్థం ఇవ్వబడుతుంది. అంటే విమోచన లేక విడుదల అంటే ఎలాంటిదంటే ఈ అగరజ అనే పదమును గ్రీక్ భాషలో ఉపయోగించారు కదా. ఈ పదమునకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే మార్కెట్ లో కొనుగోలు చేయటం అనే అర్థం ఇవ్వబడుతుంది. ఏంటి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మార్కెట్కి వెళ్తాం, ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాం, ఒక వస్తువును కొనుక్కుంటామా కొనుక్కోమా? ఒక ఒక సంతకి వెళ్తాం మనం, ఒక మార్కెట్కి ఒక వస్తువును కొనడానికి సంతలోనికి వెళ్ళి సో అది మార్కెట్లోనికి కొనుగోలు చేసుకుంటాము తీసుకుని. అంటే ఒక వస్తువును కొనుగోలు చేయటం అనేటువంటి అర్థం ఇవ్వబడుతుంది. లేదా మార్కెట్లో అమ్ముట లేక కొనుట అనేటువంటి అర్థం కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది. ఎందుకు ఈ పదమును ఇట్లా వాళ్ళు ఉపయోగించారంటే పూర్వపు రోజుల్లో 1400 లేక 1900 సంవత్సరాల మొదటి కాలంలో ఈ యొక్క మనుషులు ఎవరైతే ఉంటారో వీరు బానిసలను కొనుగోలు చేసే కొన్ని మార్కెట్స్ ఉంటాయన్నమాట ఆ రోజుల్లో. సో మనుషులను కొనుక్కుంటారు, ఎందుకంటే బానిసలుగా వారు అమ్మబడతారు, బానిసలుగా వారు కొనుగోలు చేయడం జరుగుతుంది. కొన్ని మార్కెట్స్ ఉంటాయి, మనుషులను కొనే బానిసలుగా కొనుక్కునే కొన్ని మార్కెట్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని మార్కెట్స్ ఆ రోజుల్లో ఉండేవి. ఆ బానిసలను ఎలా కొనుక్కుంటారంటే వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా సో చిన్న పిల్లలతో సహా సో వారిని ఎలా కొనుక్కుంటారంటే వారు వీరు సైన్యానికి ఉపయోగపడతారా, కష్టపడి పనిచేయడానికి వీరు ఉపయోగపడరా? సో వీరు వారి బట్టలు వారి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తీసేసి చూస్తారు వీరి కండరాలు ఎంత ఉన్నాయి, వీరి యొక్క బలం ఎంత ఉంది, వీరు ఎంత వయసుకి చనిపోతారు. సో వారు లెక్కలు వేసి క్యాలిక్యులేషన్ చేసి సో వారు కొంత వెలకు కొంత డబ్బుకు కొనుక్కోవడం జరుగుతుంది అన్నమాట. ఆమె చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి వారిని ఏమంటారంటే వాళ్ళు బానిసలుగా అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వారి చేత కష్టము, వారి చేత యుద్ధాలు నేర్పిస్తారు, వాళ్ళ చేత వెట్టి పనులు చేపిస్తూ ఉంటారు కొంతమందిని. సో వీరిని ఏమంటారంటే ఎటువంటి బానిసలు అంటారంటే శాశ్వత బానిసలు అంటారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటారు? శాశ్వత బానిసలు. శాశ్వత బానిసలు అంటే విడుదల పొందడానికి ఎటువంటి అవకాశం అనేది అక్కడ ఉండదన్నమాట. వాళ్ళు విడుదల పొందడానికి అవకాశం ఉండదు. సో అలాంటి బానిసలు అమ్మే మార్కెట్లో సో ఆ మార్కెట్ లో వెళ్ళి అతను వెలను చూసి ఇతను ఎంతకాలం పనిచేస్తాడు, ఎంతకాలం బ్రతుకుతాడు అనేది చూసి వాళ్ళని కొనుక్కోవడం జరుగుతుంది. ఎవరైతే వెళ్తారో, ఎవరైతే కొనుక్కుంటారో అలా వెళ్ళి కొనుక్కునే దాన్నే అగరజ అంటారు. ఏమంటారండి? అగరజ అంటారు. సో ఈ అగరజ అంటే బానిసను మార్కెట్ లో కొనుగోలు చేయటం అని అర్థం. ఆమె చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అగరజ అనే మాటకి అర్థం ఏంటి? బానిసను మార్కెట్ లో కొనుగోలు చేయటం. ఇప్పుడు నేను మీకు చెప్తున్నానండి, విమోచన అంటే ఎటువంటిదంటే దేవుని యొక్క విమోచన ఎలాంటిదంటే మనం పాపమునకు బానిసలమైపోయాం. సో మనము దేవునికి దూరమైన పరిస్థితి ఏర్పడింది. సో ఆదామును మనం తీసుకున్నట్లయితే ఆదాము దిగంబరగా ఉండి సో నేను పాపం చేశాను కదా, నేను బానిసనిగా ఉన్నాను కదా, సో అలా బానిసగా పాపం చేసి నేను బాధపడుతున్న టైంలో ఆయన సిగ్గు కలిగి అవమానం కలిగి సో ఉన్న టైంలో ఒక వ్యక్తి వచ్చి ఆయన కొనుక్కుంటే సో ఆయన కొనుక్కోవడం ప్రారంభిస్తే అలా కొనటాన్నే అగరజో అనే పదంగా ఉపయోగించడం జరుగుతుంది గ్రీక్ భాషలో. నమ్మిన వాళ్ళు చెప్పండి కూడా దేవుని మనం మహిమపడతామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మార్కెట్లోకి వచ్చి ఈ లోకంలోకి వచ్చి సో మన దిశ మనల్ని చూచి కూడా మనం చేతకాని వారు మన చూచి కూడా బానిసత్వంలో ఉన్న వారు మన చూచి కూడా సాతాను యొక్క చేతి క్రింద బానిసలుగా ఉన్నామని తెలిసి కూడా ఆయన మనల్ని విడుదల చేయడానికి, ఆయన మనల్ని విడిపించడానికి, ఆయన మనల్ని తప్పించడానికి, ఆయన మనల్ని నరకములో తప్పించడానికి ఆయన మనల్ని తన రక్తం ఇచ్చి వెలపెట్టి కొనుక్కున్నాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. నమ్మిన వారు తప్పలు కొడితే దేవుడు మన మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను రెఫరెన్స్లు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. సో ఆయన ఎలా కొనుక్కున్నాడు, మనం ఎలా పాపంలో ఉన్నాము, మనం పాపములు ఎలా ఉన్నాము, ఎటువంటి స్థితిలో పాపంలో పడిపోతే ఆయన మనల్ని ఎలా కొనుక్కున్నాడు అనే వాటికి రెఫరెన్స్ చెప్తాను. సో జాగ్రత్తగా అవి మీరు నోట్ చేసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. సో ఈ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ మనం ఎలా బానిసలమయ్యామో, ఎటువంటి పాపంలో ఉన్నామో
బానిసలుగా ఉన్నామో మనకు అర్థమవుతుంది. అలాగే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం, అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 18, 19 వచనాలు, అలాగే భూమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, అలాగే గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఈ వచనాలను కానీ మీరు కానీ జాగ్రత్తగా కానీ గమనించి చదివినట్లయితే ఈ వచనాల్లో మనకి ఏం కనపడుతుందంటే పాపము చేసిన వాడు మరణ శిక్ష పొందవలసి ఉన్నది, మరణమే వాని యొక్క గతి అని రాయబడ్డాన్ని మనం చూస్తాం. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా పాపంలో ఉన్నామో, సో మనం చేసిన పాపానికి, మనం చేసిన తప్పుకు మనకి మరణమే గతి. సో ఈ మరణంలో నుండి దేవుడు ఎట్లా విడిపించాడు, ఈ మరణం నుండి దేవుడు మనల్ని ఎలా కొనుక్కున్నాడు అనే దానికి కొన్ని రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. సో పాత నిబంధనలు అనేక సార్లు రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదనేది మనం చూడగలం అనమాట. సో ఆ వెలకు సంబంధించిన రెఫరెన్స్లు ఏంటంటే దేవుడు మనల్ని ఎలా వెలపెట్టి కొనుక్కున్నాడు, సో ఆయన రక్తం ఇచ్చి మనం ఎలా కొనుక్కున్నాడు అనే దానికి కొన్ని రెఫరెన్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయము 45వ వచనం, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సో ఈ యొక్క అన్ని వచనాలు విమోచన యొక్క రక్తం మనకి ఎలా విలపెట్టి మనల్ని ఆయన కొనుక్కున్నాడో మనం చూడగలం. సో ఇన్ని రిఫరెన్స్ చెప్పాను కాబట్టి ఒక్క రిఫరెన్స్ మనం చదువుకుందామండి. సో ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుతామా? అక్కడ ఏమంటుందో. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. ఓకే, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఒకటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఓకే. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అనేటువంటి మాటను మనం చూడగలం. అంటే ఆయన అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి రక్తం చేత ఆయన మనకి వెలపెట్టి విమోచించాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది విమోచన అనే పదానికి మొదటి అర్థం అగ్రజం అంటే మార్కెట్లో కొనుక్కోవడం అని అర్థం. ఓకే, ఇప్పుడు 2వ అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. విమోచన అనే పదానికి గ్రీక్ భాషలో ఇవ్వబడినటువంటి 2వ అర్థం ఏంటంటే ఎక్స్ అగ్రాచో అంటే టు బై అవుట్ ఆఫ్ ది మార్కెట్. టు బై ది మార్కెట్ అంటే మార్కెట్లో నుండి కొనుక్కోవడం, అదేమో అమ్మటం, మార్కెట్లో నుండి బయటికి తీసుకురావడం. సారీ, టు బై అవుట్ ఆఫ్ ది మార్కెట్. ఒక వస్తువుని మార్కెట్లో నుండి బయటికి తీసుకురావడం. ఎలా బయటికి ఎందుకు ఒక వస్తువుని మనం కొంటామండి? మార్కెట్లో ఒక వస్తువుని మనం ఎందుకు కొంటాం? అది మనం ఉపయోగించుకోవడం కోసం కొంటాము. సో లేదా రీసేల్ పెట్టుకోవడానికి కూడా కొంటాము. సో ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళి, సో మనది ఒక చిన్న షాప్ అనుకోండి, సో ఒక చిన్న షాప్లో మనం కొన్ని వస్తువులు పెట్టుకొని అమ్ముకోవాలనుకుంటే, సో ఒక పెద్ద మార్కెట్కి వెళ్ళి సో కొంటాం. సో అది రీసేల్ పెట్టుకోవడానికి కూడా మనం అమ్ముకోవడానికి కొంటాం. కానీ సో అమ్మటానికి కొనుక్కోవడానికి పద్ధతి కూడా ఉంటుందన్నమాట. సో గ్రీక్ భాషలో ఈ యొక్క 2వ పదం ఉన్నటువంటి ఎక్స్ అగరాజో అనే పదము ఎందుకు ఉపయోగించారంటే, ఈ ఎక్స్ అగరాజో అంటే సో మార్కెట్లో ఉండకుండా, ఒక వస్తువు మార్కెట్లో ఉండకుండా బయటికి తీసుకురావడం అనేటువంటి అర్థము ఇవ్వబడుతుంది అనమాట. వేరొక చోట అమ్మటం కాదు కానీ సో మార్కెట్లో నుండి అది బయటికి తీసుకుని వచ్చే పద్ధతిని ఎక్స్ అగరాజోగా మనం చూస్తామన్నమాట. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మార్కెట్లో ఉన్నది, సో మార్కెట్లో దొరుకుతుంది. సో అంటే మార్కెట్లో నుండి ఎవరైతే కొంటారో, ఎక్కడి నుండి అయితే బయటకు ఆ వస్తువుని తీసుకొస్తామో, అలా తీసుకొచ్చే పద్ధతిని ఏమంటారంటే ఎక్స్ అగరాజుగా మనం పిలుస్తాం అనమాట. ప్రభు మొట్టమొదటి ఆయన రక్తంతో ఫస్ట్ మనల్ని కొన్నాడు. సో ఆయన ఎలా కొన్నాడు? అగరాజుగా కొన్నాడు. అంటే మనల్ని కొన్నాడు, ఆయన రక్తం పెట్టి కొన్నాడు. అయితే
ఆయన రక్తం పెట్టి కొనుక్కొని మాత్రమే విడిచిపెట్టలేదు కానీ అక్కడి నుండి అంటే ఆ పాపములో నుండి, సో ఆ పాపం అనే బానిసత్వంలో నుండి ఆ మార్కెట్లో నుండి బయటికి తీసుకొస్తున్నాడు. ఆమె చెప్దామా? హల్లెలూయా. మనల్ని ఎక్కడ తీసుకొస్తున్నాడండి? బయటికి తీసుకొస్తున్నాడు. దాన్నే ఎక్స్ అగరాజుగా మనం పిలుస్తాం. ఆయన మనల్ని కొనిన తర్వాత ఆ మార్కెట్లో ఉండకుండా మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు. సో ఆ మార్కెట్లో నుండి బయటకు వచ్చాం కాబట్టి మనల్ని కొనటానికి ఇంకెవ్వరికి అవకాశం ఉండదు. ఆమె చెప్దామా? హల్లెలూయా. 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 ఎందుకు అంటే ఆయన తన సొంతం చేసుకున్నాడు మనల్ని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనల్ని తన సొంతం చేసుకున్నాడు. సో ఆయన మనల్ని విమోచించాడు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆన్‌లైన్‌లో షాపుల్లో మనం చూస్తూ ఉంటాం గదా! సో ఏదన్నా మంచి వస్తువు కనపడగానే కొంచెం సేల్ తగ్గించి, కొంచెం పర్సెంటేజ్ తగ్గించి పెడతారు గదా! రేట్స్ అవన్నీ. సో అవి చూడగానే అర్రే! నిన్న చూసానే ఈరోజు మిస్ అయిపోయిందే ఈ వస్తువు అని అనుకుంటాం. ఎందుకు అట్లాగా అంటే అక్కడ కొనేసాడు. అక్కడ ఆ వస్తువు అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు బుక్ చేసుకున్నారు. వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే మనల్ని దేవుడు ఆ పాపం అనే బానిసత్వం నుండి పూర్తిగా బయటకు తీసుకొచ్చాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. 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 సో దేవుడు దీనినే ఒక ఆయన యొక్క విమోచనగా మనం చూడగలం. మూడవ అర్థం ఇవ్వబడింది. ఈ మూడో అర్థం చెప్పి నేను నా మాటలు నేను ముగిస్తాను ఒక 5 మినిట్స్ లో. సో ఈ విమోచన అనే పదానికి మొట్టమొదటి అర్థం ఏంటంటే అగరజు అంటే మార్కెట్ లో అమ్ముటం, మార్కెట్ లో కొనుక్కోవడం. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. సో ఆయన రక్తం ఇచ్చి మనల్ని పాపం అనే బానిసత్వం నుండి కొనుక్కున్నాడు. సో ఆయన కొనుక్కోవడమే కాకుండా అక్కడ నుండి ఎక్సగరజు, రెండోదిగా ఎక్సగరజు అక్కడ నుండి బయటికి తీసుకొచ్చేసాడు. ఆ పాపం నుండి బయటికి తీసుకొచ్చేసి మనకు పరిశుద్ధతను ధరింపజేస్తున్నాడు, మనకి పవిత్రతను ధరింపజేస్తున్నాడు. పరిశుద్ధంగా జీవించే అవకాశాన్ని దేవుడు తన యొక్క ప్రేమ చేత మనకి ఇస్తున్నాడు అన్న విషయం మర్చిపోకూడదు. అయితే మూడవ అర్థం ఏంటంటే ఈ విమోచన అనే పదానికి మూడవ అర్థం ఏంటంటే లుటారో అనేటువంటి అర్థం ఇవ్వబడుతుంది. లుటారో. సో లుటరన్ అంటారు, లుట్రో అంటారు. ఇందులో నుండి ఒక పదం వచ్చిందండి, లూట్. లూట్ అంటే ఏంటి? లూటీ చేయడం అంటారు కదా. అంటే బ్యాంకుని ఎవరైనా దోచుకున్నారు అనుకోండి, అరే బ్యాంకులో ఉన్న సొమ్మంతా తీసుకెళ్ళిపోయారు, దొంగతనం చేసేశారు అని ఇట్లా మాట్లాడుకుంటారు కదా కొంతమంది. సో అంటే ఈ లూట్ అనే పదము ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ లుటారో అనే పదం నుండి రావడాన్ని మనం చూస్తాం అనమాట. ఈ లూట్ అనే పదము, ఈ లుటారో అనే పదం నుండి లూట్ అనే పదం వచ్చింది. లూట్ అనే పదమును నుండి లూజ్, లూజ్ ఈ లూటీ చేయడం అంటారు కదా, అంటే లూజ్ అంటారు. లూజ్, లూజ్ అంటే ఏంటి? అరే నా షర్టు లూజ్ అయిందిరా అంటారు కదా. ఈరోజు నా షూ నాకు లూజ్ అయిపోయి అంటారు కదా. సో షూ లూజ్ అయిపోయింది, షర్ట్ లూజ్ అయిపోయిందని ఇట్లా మాట్లాడతారు కదా. సో అంటే ఇంకా ఈ యొక్క లూజ్ అంటే విప్పుట అనేటువంటి అర్థం కూడా ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలైతే జడను ముడేసుకుని ఇప్పుకుంటారు. ఇంకా మీకు చెప్పాలంటే అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీ ఇంట్లో ఒక డాగ్ ఉందనుకోండి, మీ ఇంట్లో ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్కని ఇప్పి అట్లాగా తిప్పుతూ ఉంటారు. అంటే ఈ లుటారో అనేటువంటి అర్థం ఏంటంటే విప్పుట, విడిపించుట అనేటువంటి అర్థం ఇవ్వబడుతుంది. ఈ రిడెంప్షన్, ఈ యొక్క విమోచన అనే పదానికి అర్థం ఏంటంటే కట్లను విప్పి పోనిచ్చుట అనేటువంటి అర్థము ఈ లుటారో అనే పదానికి ఉపయోగించబడుతుంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. 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 మొట్టమొదటిగా ఆయన మనల్ని మార్కెట్లో కొన్నాడు. పాపం అనే బానిసత్వం నుండి వెలపెట్టి కొన్నాడు. ఆ మార్కెట్లో నుండి ఆయన రక్తం ఇచ్చి బయటికి తీసుకొచ్చాడు. సో బయటికి తీసుకొచ్చిన మనము ఇంకా పాపపు బానిసత్వంలో నుండి, ఆ సంఖ్యల నుండి దేవుడు తెంచేసి మనల్ని పూర్తిగా విడుదల చేశాడు, పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఆమె చెప్దామా? హల్లెలూయా. 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 ఇంకా మరి డబ్బు పెట్టి కొన్నది ఎందుకంటే మన కట్లు ఇంకా ఇప్పి స్వేచ్ఛగా ఆయన పోనిస్తున్నాడు అనమాట. ఒక బానిసను కొనుక్కుని తనకున్నటువంటి కట్లను, తనకున్నటువంటి సంఖ్యలను తీసుకుని విప్పేసి, సో నువ్వు వెళ్ళు ఇంకా హ్యాపీగా జీవించు అని ఎట్లయితే వదులుతారో, ఒక జైల్లో ఒక ఉన్నటువంటి వ్యక్తిని నీ కేసు ఇంకా అయిపోయిందని చెప్పేసి ఇంకా బయటకు ఎలా అయితే పంపిస్తారో స్వేచ్ఛగా, అలా అటువంటి స్వేచ్ఛను దేవుడు మనకిచ్చాడు. అట్లా అని చెప్పేసి పాపం చేద్దామా? చెప్పండి. అట్లా అని చెప్పేసి పాపం చేద్దామా? మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. మనుషుడా, నువ్వేదైతే విత్తుతావో అదే కోస్తావు. అంటే ఎందుకు అంటే మన మీద, సో మనకి నిత్య జీవం ఉన్నదని తెలియపరచడానికి ఆయన కృప మనకి ఎంత అవకాశాన్ని ఇచ్చిందో, పరలోకంలో ఉండే గొప్ప భాగ్యం ఇచ్చింది. ఎందుకంటే మనం ఏ క్రియలు చేయకుండా, మనం ఏ పని చేయకుండా, మనం ఉచితంగా ఆయన యొక్క కృపలో ఆయన యొక్క నీతిని పొందుకునే కృపను దేవుడు విమోచన ద్వారా మనల్ని విడిపించాడన్న విషయం మనం మర్చిపోకూడదు. మనం ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు.
మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఇష్టంగా జీవించడం, ఆయన బిడ్డలుగా జీవించడం, ఈ లోకంలో గొప్ప జ్యోతులుగా ఉండడం. ఎందుకంటే ఇలా ఉండడం, ఇలా స్తుతించడం, సో ఇలా ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. మన లైఫ్ లో గొప్ప గొప్ప ఎందుకు ఈ భూమి మీద నేను ఎందుకు పుట్టానా, నేను ఎందుకు పెరిగానా అనేది లోకంలో ఉన్న మనుషులకి ఉంటుంది. కానీ దేవుని బిడ్డలమైన మనకు మనం ఎందుకు పుట్టామా, మనకు ఎందుకు పెరిగామా అనేది ఉండదు. ఎందుకంటే యోహాను భక్తుడు ఆ యొక్క పద్మాసు దీపంలో ఉన్నా సరే దేవుణ్ణి ఆరాధిస్తూ పరవశిస్తూ సో ఆయనతో ఐక్యత కలిగి ఉండడాన్ని మనం చూస్తాం. అటువంటి ఐక్యతను జీవించడానికి దేవుడు మనల్ని ఈ భూమి మీద నీతిమంతులుగా చేశాడన్న విషయాన్ని మనల్ని మర్చిపోకూడదు. ఎందుకంటే మనల్ని ఎందుకు నీతిమంతులుగా చేశాడంటే నీతి క్రియలు చేయడానికి నీతిమంతులుగా చేశాడు. నీతి క్రియల యొక్క ఫలం మనం అనుభవించాలి, ఆయన యొక్క స్వరం వినాలి, ఆయన యొక్క వరం పొందుకుని మనం మన జీవితంలో గొప్ప అన్యులకు, అలాగే సమాజానికి, అలాగే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక వింతగా దేవుడు మనం చేశాడన్న విషయాన్ని మర్చిపోకూడదు. సో ఆయన యొక్క కృపలో ఆయన విమోచన ద్వారా మనకి నీతినిచ్చాడు. ఎందుకు అంటే మనం ఏమి పని చేయలేదు, మనం దేనికి పనికిరాను వారం. ఎందుకంటే ఆయన మన విషమలను చూచి కూడా, మన పాపాన్ని చూచి కూడా ఆయన మనకి ఉచితంగా ఆయన నీతిని ఇస్తున్నాడు, ఉచితంగా ఆయన రక్షణను ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ పరలోకంలో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. సో ఆయన కృపను మనం ప్రతిరోజు తీసుకుందాం, ఆయన కృపలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం ప్రతిరోజు మన నోటితో ఒప్పుకుందాం. ఆయన రక్తం చేత మన పాపాన్ని మనం ఒప్పుకున్నాం. ఎందుకంటే ఆయన రక్తంలో మన మీద చల్లుకోవాలి. ప్రతిరోజు మన నిద్ర లేవగానే ఆయన రక్తం, యేసయ్య ఈ రోజు నీ రక్తంతో నన్ను కడుగు, ఈ రోజు నేను బయటకు వెళ్తున్నా కనుక, ఈ రోజు నేను వెళ్తున్నప్పుడు దేవా ఏది కూడా నన్ను అంటడానికి వీల్లేదు, ఏది కూడా లోకం యొక్క మాలిన్యం అంటడానికి లేదు, నీ రక్తం యొక్క ప్రభావం చేత నేను ముందుకు వెళ్తున్నాను అని చెప్పేసి ఒక ధైర్యంతో, ఒక పట్టుదలతో మనం ఈ లోకంలో జీవించే బిడ్డలుగా ఉండాలన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన కృప మన నీతి మంత్రులు చేసింది. ఎందుకు చేసిందంటే నీతి క్రియలు చేయటం కోసం, నీతిగా జీవించడం కోసం, ఏసే బిడ్డలుగా ఉండడం కోసం ఆయన కృప మనల్ని విమోచన ద్వారా మన నీతి మంత్రులుగా చేసిందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో ఈ వాక్యంలో తన వినికిలో దేవుడు తన వినికిలో ఆశీర్వదించి నడిపించుగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రేయర్ చేసి క్లోజ్ చేసి ఓకే. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయనా. అయ్యా తండ్రి, అయ్యా ఈ సాయంకాల సమయం ఉందయ్యా నీ సన్నిధిలో కూడి ప్రార్థించుకుని దేవా, పాటల ద్వారా నామను మహింపరిచి అయ్యా వాక్యం ద్వారా దేవా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. మీరు మా మధ్యలో ఉన్నారు, అందరి మట్టికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు రాజా. మీరు మాలో ఉన్నారు, అందరి మట్టికి వందనాలు చెల్లిస్తున్నారు రాజా. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా నిజంగా అయ్యా మేము దేనికి పనికిరాని వారమయ్యా. అయ్యా అయ్యా మేము దోషులమయ్యా, కానీ దోషులమైన పనికిరాని వారమైన పాప